ఆ దీప్తి డబ్బులకి లొంగలేదు. ఎంత హెవీ వర్కౌట్స్ చేయించినా అనవసరమైన పనులన్నీ చేస్తున్నా సరే స్ట్రాంగ్గా నిలబడింది. చెప్పాను కదన్నయ్య, రుద్ర ట్రైన్ చేసిన స్టూడెంట్స్ అంటే అలాగే ఉంటారు. అప్పుడే ఏమైపోయింది పారు? ఇప్పుడు తనకిచ్చే ఫుడ్లో మత్తు పదార్థాలు కలిపేయండి. ఓకే సార్. తను మత్తు పదార్థాల సహాయంతో గెలవాలనుకుంటోందని డిస్క్వాలిఫై చేయిద్దాం. తన కోచ్ రుద్రప్రతాప్ లాగే తన స్టూడెంట్స్ కూడా అదే దారిలో నడుస్తున్నారని ప్రచారం చేస్తే చాలు. రుద్ర ఇంకెప్పుడు అకాడమీ వైపు గాని బాక్సింగ్ గురించి గాని ఆలోచించడు. ఐడియా బాగుందన్నయ్య. మేనేజర్ గారు, మేడం. అన్నీ చెప్పినట్టు చేయండి. ఓకే మేడం. ఆగు. నువ్వు మేం తిన్న తర్వాత మా ప్లేట్లన్నీ కడిగిన తర్వాతనే నువ్వు తినాలి. నో, నేను అలా చేయను. లేకపోతే నీకు ఫుడ్ ఉండదు. ఏయ్ రండే. ఏంటి దీప్తి, భోజనం చేయకుండా ఇక్కడ కూర్చున్నావు? సార్, అది వాళ్ళు తిన్న ప్లేట్స్ నేను కడిగితేనే నాకు ఫుడ్ పెడతా అన్నారు సార్. లేకపోతే నాకు ఫుడ్ ఉండదంట సార్. అవునా? ఉండైతే. దీప్తి, ఇదిగో తిను. సార్, పర్లేదు తిను. అకాడమీలో చాలా అలర్ట్గా ఉండు. నువ్వు తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి అన్ని టెస్ట్ చేసి మరీ తీసుకో. బీ కేర్ఫుల్. అన్నం తినకుండా అలా పడేసావేంటి? నాకు ఈ ఫుడ్ వద్దు. ఫుడ్ తినకపోతే గేమ్లో యాక్టివ్గా ఉండలేవు కదా. పర్వాలేదు, నేను ఈ ఫుడ్ తినను. ఒక్క చుక్క కూడా వాటర్ ఇవ్వను. చెప్పిన మాట వినకుండా ఇండిసిప్లిన్గా బిహేవ్ చేసావని నీ మీద కంప్లైంట్ చేస్తాను. పద. సార్, సార్, సత్య, అకాడమీలో ఏదో జరుగుతోంది సార్. మీరన్నట్టే దీప్తి మీద కుట్ర జరుగుతుందనుకుంటా. దీప్తి ఫుడ్ తినకుండా వెళ్ళిపోయిందని తెలిసింది సార్. అయితే ఖచ్చితంగా ఫుడ్లో ఏదో కలిపే ఉంటారు. అందుకే దీప్తికి డౌట్ వచ్చి ఉంటుంది. తను ఫుడ్ లేకపోతే వీక్ అవుతుంది. కాంపిటీషన్లో రిజెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తారు వాళ్ళు. సత్య, నువ్వు పని చేయి. తనకు ఎలాగైనా సరే ఫుడ్ తీసుకెళ్ళు. ఓకే సార్. ఆ ఫుడ్ కూడా తినలేదంటే ఆ రుద్ర అన్ని జాగ్రత్తలు చెప్పి పంపాడన్నమాట. అది కూడా మన మంచికెళ్ళే అన్నయ్య. ఫుడ్ తినలేదు, ఈ నైట్ అంతా నిద్రపోనివ్వకుండా చేస్తే రేపొద్దున వీక్గా ఉండడం వల్ల కాంపిటీషన్లో రిజెక్ట్ చేస్తారు.
రాత్రంతా నిద్రపోకుండా ఎలా చేస్తారు మేడం? నేను చెప్తాను కదా. నా టీం లేడీ క్యాండిడేట్స్ అందరూ దానికి నిద్ర లేకుండా చేస్తారు. ఏంటమ్మా హాయిగా నిద్రపోతున్నావా? అంటే పడుకొని రేపు ఛాంపియన్ అయిపోదామనే. నిన్ను వదులు రావే. సాంగ్ ఏయ్, ఇక్కడెవరో దెయ్యంలా వచ్చి భయపెడుతున్నారంటగా? ఎవరది? నాకు తెలీదు. తెలీదేంటి? మీ రుద్ర సార్ నీ కాపలాగా దెయ్యాల్ని కూడా పంపిస్తున్నాడా? లేకపోతే నువ్వే డ్రామాలు చేస్తున్నావా? ఫుడ్ వాటర్ లేకుండా చేశాం. తనకింకా పనిష్మెంట్స్ ఇస్తే గానీ దారిలోకి రాదు సార్. మీరెన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, రుద్రసాన్ని గెలిపించడానికైనా సరే నేను గెలుస్తాను. ఏయ్! నా దగ్గరే పొగరు చూపిస్తావా? రేపు గేమ్లో నువ్వెలా పార్టిసిపేట్ చేస్తావో నేను చూస్తాను. హలో, ఎస్ మేడం. ఓకే మేడం. షూర్ మేడం, షూర్. సార్ ఒకసారి రండి సార్. ఏంటి, ఏమైంది? సార్ రండి సార్, చెప్తాను, రండి. సార్ ఏంటి? అకాడమీ ప్రెసిడెంట్ కాల్ చేశారు. గర్ల్స్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ కోసం ఎవరో లేడీ ట్రైనర్ని పంపిస్తున్నారంట. ఈ టైంలో మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే గేమ్లో చూసుకుందాం. రండి సార్, రండి. భోంచేయమ్మా. నువ్వు భయపడాల్సిందేం లేదు. రుద్ర సార్ ఇక్కడే ఉన్నారు. తీసుకో. థ్యాంక్స్ అండి. దాని మీద పెట్టుకోమ్మా.